టిండ్లీ అంటే దొండకాయ. వంకాయని బేంగ్లీ. బైంగన్. 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 గిన్నె ఎక్కించి పోయింది. 12 గంటలు నూనె. కాకపోతే 13 అయినా వేయచ్చు, పర్లేదు, వేయి. ఓహో, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. పసుపు వేసే ఆలుగడ్డల మీద. ఆలుగడ్డల మీద హ్యాపీగా వేసి. ఉప్పు వేసే 2 చెంచాలు వేసి. కొంచెం ఆలుగడ్డ వేగిన తర్వాత టిండ్లీ వేయి. అటులని దొండకాయలు వేసే. దొండకాయలు వేగిన తర్వాత వదిలేసాయి, అలాగ మంట తగ్గించేసి వదిలేసాయి. మూత పెట్టాలనా? అక్కర్లేదు. ఎందుకు? ఆ ప్యాన్ ఎక్కించు, వేగిపోతాయి లేరా. పెద్ద హార్డ్ ఏం కాదు కదా, సాఫ్టే కదా. రెండు గంటలు నూనె. ఈ నూనె వేడెక్కే లోపల ముచ్చట చెప్తా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఏంటిది అది? ఎన్టీ రామారావు ఎందులో స్పెషాలిటీ? యాక్టింగ్, నటన. నటనలో. బాబాయ్ హోటల్ వంటలు. అవును, ఉభయ రాష్ట్రాల్లో ఇంతవరకు ఏ కార్యక్రమంలోనూ ఎవ్వరూ ఎక్కడా కూడా చేయనట్టుగా 5,000 రకాల వంటలు నాకన్నా ముందు వచ్చిన బాబాయిలు చేసింది, నేను చేసింది, మనం ముందు చేసింది అంతా కలిపితే 5,000 పైచిలుకు వంటలు రిపీట్ కాకుండా చేసాం. బిర్యానీ ఆకి, మరాఠీ మొగ్గ, జాజికాయ, అనాస పువ్వు, జాపత్రి, పెద్ద యాలకులు, నల్ల యాలకులు అంటారు, పెద్ద యాలకులు అంటారు, బడా ఇలాచి అంటారు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, బండపువ్వు, ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర, అన్ని వేసేయి. వేడిగా మిర్చి, ఎండుమిర్చి, గసగసాలు, నువ్వులు, కసూరి మేతి వేయి, నలుపు. బాబాయ్ నలిపేస్తున్నావు కదా, పోయి కట్టేస్తున్నాను. మేము కొబ్బరి కోరు అంటాం, మీరు కొబ్బరి తురుము అంటారు. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముద్ద చేసుకుంటారా. అలాగే ఈ మసాలా అంతా పొడి చేసుకుంటారా. రంగు కాస్త తక్కువ అయినా మాకు పర్లేదు, హైట కొంచెం తక్కువ అయినా మాకు పర్లేదు. బాబాయ్, ఇది పొడి, ఇది ముద్ద. ఇప్పుడు ఏం చేయాలా? ఇది జీడిపప్పు వెయ్యి. ఆలుగడ్డ టిండ్లీలో జీడిపప్పు,
కిస్మిస్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముద్ద వేసే ఇది ఇందులోనే ఈ జీడిపప్పులో. కలిపే. ఇప్పుడు ఇదేసి కలిపే మొత్తం. ఎక్కువ కలిపితే ముద్ద అయిపోదు. వేసే మసాలా ముద్ద వేసే. నీళ్ళు ఎన్ని వేయాలా? 2.5. 3 వేస్తే ఒక జగ్గు, 2.5 అంటే ఒక పావు ఆపాలి. ఆపేస్తా. కొంచెం ఉప్పే. బాస్మతి రైస్ గంట సేపు నానబెట్టాను చూసా. నాలుగు గంటలు నెయ్యి. మహారాష్ట్రలోని విదర్భ అని ఒక ప్రాంతం ఉందిరా, తెలుసు నాకు. అక్కడ ఇది పాపులర్. దీనికి ఒక మంచి కాంబినేషన్, ఒక రసా ఉంది. దీని తర్వాత చేద్దాం. అంటే ఆ ఏరియాలో బాగా తింటారు ఇది, విదర్భాలో. బఠానీలు వేసా. మరి ఎక్కువైతే ఏమో ఇంటికి తీసుకెళ్తా. మూత పెట్టి బరువు వేసాయి. మూత పెట్టాను, బరువు వేసాయి. ఓకే, 2 నిమిషాలు. ఆ మసాలా బాత్ మీద బరువు తీసే. ఇడ్లీ ఆలు మసాలా భాత్. మొత్తి. ఆహా, అదిరిపోయింది. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చి. గుప్పిగా పెట్టాలా, లూజుగా పెట్టాలా? గుబ్బా. గుబ్బి గుబ్బి గుబ్బయ్యమ్మ, గుబ్బయ్యమ్మ. చదురు బ్రోల్ మీద పెట్టే. ముందుగా దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత చిన్న బంగాళదుంపల్లో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని వేడి నూనెలో వేసి వేగనివ్వాలి. అందులోనే దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈలోపు ప్యాన్ పెట్టుకుని నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాజికాయ, అనాస పువ్వు, జాపత్రి, నల్ల యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, బండ పువ్వు, ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర, బేడిగ మిర్చి, ఎండుమిర్చి, గసగసాలు, నువ్వులు, కసూరి మేతి, కొబ్బరికూరు వేసి బాగా కలుపుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం కూడా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన ఆలుగడ్డ ముక్కల్లో జీడిపప్పు, కిస్మిస్లు వేసి వేయించుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పుదీనా, కొత్తిమీర ముద్ద, అలాగే మసాలా పొడి కూడా వేసి నీళ్లు పోసి ఉప్పు వేసి నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి 4 చెంచాల నెయ్యి, బఠానీలు కూడా వేసి బాగా కలుపుకొని 20 నిమిషాలు ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర జల్లుకుంటే టిండ్లీ ఆలు మసాలా బాత్ రెడీ.